వెళ్ళిపోదాం. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. స్పిల్వే ఎగువన 31.800 మీటర్లకు నీటి మట్టం చేరింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 8,16,838 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైట్, పోలవరం దగ్గర పరిస్థితి దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడే నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ సునీల్. గోదావరి వరద ఉధృతి క్రమేణా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పైన కురుస్తున్న వర్షాలకు తోడుగా గోదావరి ఉపనదులైన శబరి, సీలేరు వంటి ఉపనదులు కూడా నదులు కూడా గోదావరిలో కలవటం, అదే రకంగా విస్తారంగా గత 3 రోజులుగా కురుస్తున్న విస్తారంగా వర్షాలకే ఎగువ నుంచి నీరు కూడా గోదావరిలో చేరడంతో గోదావరి పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే గోదావరి నీటి మట్టం ఇప్పుడు చూసుకున్నట్టయితే 31.900 అడుగులకైతే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే గోదావరి వరద ఉధృతి పెరగడంతో మొత్తం 48 పోలవరం స్పిల్వే దగ్గర ఉన్న క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి 8,37,179 క్యూసెక్ల నీటిని దిగుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ధవళేశ్వరం చేరుకునే పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే అంతకంతకు కూడా గోదావరి గంటకు కూడా గోదావరి ఉధృతి పెరుగుతుంది. నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే దాదాపుగా 1,50,000 క్యూసెక్ల నీటి ప్రవాహం పెరిగింది. ఇలా చూస్తుంటే పైనుంచి ఎంత వరద ఉధృతి వస్తుందో కూడా మనం ఆలోచిస్తూ దాదాపు భద్రాచలం వద్ద కూడా దాదాపుగా 40 అడుగులు పైబడి గోదావరి నీటి మట్టం ఉండటం, మొత్తం అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావటం, మళ్ళీ దారిలో ఉపనదులు కలవటం, మధ్యలో ఉపనదులు కలవటం, ఎగువ వర్షాలు కురవటం అన్ని కలిసి చూసుకుంటే గోదావరి అయితే వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 అడుగులు, దాదాపు 32 అడుగులకి చేరుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. అదే రకంగా వచ్చిన నీటిని అంతటిని కూడా 48 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ వదులుతుండటంతో 8,37,179 క్యూసెక్లు అంటే భారీగా కూడా రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ధవళేశ్వరానికి చేరుకుని దిగువకి వెళ్లే పరిస్థితి ఉంది. దిగువన ఉన్న లంక గ్రామాలు, ఇటు కోనసీమ కావచ్చు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ట గోదావరి వైపు ఉన్న లంక గ్రామాలు కావచ్చు, లంక గ్రామాల ప్రజలు అయితే కొద్దిగా అవసరపడే పరిస్థితి ఉంది. దాంతో లంక గ్రామాల ప్రజలు అంటే గోదావరి దిగువ ప్రాంతాల ప్రజల్లో అయితే అటు ఈస్ట్ గోదావరి అయితేనేమి, ఇటు వెస్ట్ గోదావరి అయితేనేమి దిగువ ప్రాంతాల ప్రజలు మాత్రం కొద్దిగా ఆందోళనకర పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు జిల్లా కలెక్టర్ కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. లంక గ్రామాలకు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా గోదావరి నది దాటి లంక గ్రామాలు లంకలకు వెళ్ళాలి, లంకలకైతే ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అప్పటివరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా పల్లపు ప్రాంతాలు, అదే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న గంటకు క్రమేపీ ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పునరావాస కేంద్రాలకి ఉండాలని కూడా జిల్లా అధికారులు, అటు ఏలూరు జిల్లా, అదే రకంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గోదావరి ప్రవాహం పెరుగుతున్నప్పుడు కూడా బ్యాక్ వాటర్ వల్ల ఏదైతే ముంపు మండలాలు వేలేరుపాడు, కుక్కునూరు గ్రామాలు ఉన్నాయి, గోదావరికి బ్యాక్ వాటర్ వల్ల వచ్చే ఇబ్బంది గ్రామాలు, మండలాలు, అది వేలేరుపాడు కానీ కుక్కునూరు మండలాల్లో కూడా పల్ల ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉండటంతో అటు ముంపు ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. మొన్నే పెదవాగు ప్రాజెక్టు పొంగడం వల్ల వేరేడుపాడులో దాదాపు 12 గ్రామాలు ఇప్పటికే దెబ్బతిని ఇంకా ఎంత కోలుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరోసారి గోదావరి వరద ఉధృతి వల్ల అలా ముంపు మండలాల ప్రజలు కూడా కొద్దిగా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. అదే రకంగా దిగువకు చూసుకుంటే ఇప్పటికే 8 లక్షల దాదాపుగా 8,37,000 క్యూసెక్ల కిందకు వదులుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు కూడా లంకలో అటు కోనసీమ కానీ, ఇటు గోదావరి జిల్లాలో లంక ప్రాంతాల వాసులు కానీ భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉన్నాయి. అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమై అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలని, ముంపు ప్రాంతాలు ముందుగా గుర్తించి పునరావాస కేంద్ర ఏర్పాట్లు కూడా ఆ కలెక్టర్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చోటు చేసుకుంటుంది. రైట్ రాంబాబు.